పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేం అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్లో ఒక సర్ప్రైజే హ్యాండిల్ చేయగలుగుతా రాధిక. ఇట్లా మల్టిపుల్ అంటే నాతో కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక అక్కడ సడన్ గా ఇట్లా నువ్వు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ నంబర్ 1 క్రిమినల్ అని తెలిసిందంటే గుండా వస్తాను నేను. అసలు డెలికేట్ మైండ్ నాది. అవును టిల్లు, 40 మర్డర్స్ చేశాను. 5 years నుంచి నన్ను వెతుకుతున్నారు. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. మరి ఇంకేం టిల్లు, అప్పటి నుంచి చెప్తున్నా పోలీస్ అంటే వద్దు అని. మళ్ళీ పెద్ద విషయం అవుతుంది, ఇద్దరు ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి నువ్వు పోలీస్ అని వన్ మినిట్ ఒక 1 step బ్యాక్ వద్దాం మనము. ఇప్పుడు ఇందాక నువ్వు మనిద్దరం ఇరుక్కుంటామని అన్నావు కదా, అంటే నేనెందుకు ఇరుక్కుంటాను? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు. నాకు వాడు టిల్లు, మనిద్దరు ఫొటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్ లో CCTV కెమెరాస్ ఉన్నాయి. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డ్యాన్స్ వేస్తారు కదా రాధిక. నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో CCTV కెమెరాలు పెట్టుకొని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకొని వచ్చేసిన చూడు. అట్లుంటుంది మనతోని ముచ్చట. బాగా ట్రాప్ చేసినావు నన్ను. టిల్లుగాన్ బర్త్డే స్పెషల్, టిల్లుగాన్ తినం. వెళ్ళు టిల్లు, వెళ్ళు. జస్ట్ 4 hours బ్యాక్ నేను నా బాయ్ ఫ్రెండ్కి చెప్పా నాకు టిల్లు అంటే ఇష్టం, నేను టిల్లుని పెళ్లి చేసుకుంటా అని. నీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకున్నాను టిల్లు, అందుకైంది ఇదంతా. డెడ్ బాడీ సరిపడేంత సూట్ కేసు అవ్వని ఇంట్లో చూడలే నేను. క్యాజువల్. సచ్ ఎ స్మాల్ ట్రిప్. ఎంత ప్యాక్ చేసినావు లేడీస్. అవుట్ ఎంట్రీ సైన్ చేయవా? మనం మర్డర్ చేసామని మర్డర్ని గట్టిగా అనుకురాదు. సరే నేను హ్యాండిల్ చేస్తా కదా. ఏంటి అంత కేర్లెస్ బిహేవియర్ సావిత్రి? అంతా మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో చీప్ మెటీరియల్ అనుకుంటున్నావా? గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, బెల్జియం. These people. Pen. Huh? Do you have tissue paper? టిష్యూ ఎందుకు? నాకు మెడకాయ కింద చెమట వస్తుంది. ఓ ఓకే. అంటే మర్డర్ ప్లాన్ చేసినావు, మరి కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కూడా ప్లాన్ చేసేది ఉండే. ఒక పెద్ద సూట్ కేసు ఎత్తడానికి రాదు, మళ్ళీ జిమ్కి వెళ్తావు రోజు. జిమ్కి పోయేది వెయిట్ లిఫ్టింగ్ చేయనికి, శవాల లిఫ్టింగ్ చేయనికి కాదు. సర్లే ఎత్తు. టైర్ పట్టుకుని ఎత్తుతావా? పనుకోకు బలిచింది. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? క్లబ్కి అయితే కాదు రాధిక. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గడ్డపార, గుణపం ఈడ దొరుకుతాయి. దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు. నీ జిందగీలో ఉండవు నువ్వు వీడికి. నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, ఇక ఏంటది ఆ లౌంజెస్ గీ. నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదిక. ఎందుకంటే
నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. ఏ అక్కడ రాయదు చూసుకో. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా. నాకు అలవాటే శవల్పాతి పెట్టు, నేను రోజు చేసేది ఫినిష్ చేసుకుని వస్తా. ఏం చేస్తాడు తను? సాఫ్ట్వేరా? ఫోటోగ్రఫీ. 2 మూవీస్కి కెమెరామ్యాన్గా పనిచేశాడు. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువనే. యూ విల్ నెవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ. చలో రౌండ్ 2. Guna, what? That long iron rod that you have put in my... Please get it. రాత్రి మొత్తం లైఫ్ షేప్ షకల్ మార్చేసినావు తెలుసా నువ్వు? డీజే కాన్సల్ తప్ప ఇంకేం ముట్టని చేతులు నావి. శవం పట్టించినావు నా చేత. తిలక్ ప్లీజ్. డీజే టిల్లు. ఓకే. ఏ అని చెప్పక పైకన్న మాటలు నాకు. చల్. నువ్వు సైలెంట్ కూడా. చెప్పేది విను. పోదాం రాధిక. కార్తిక్. ఎవరు బ్రదర్ నువ్వు? డిటెక్టివ్ చంద్రకాంత్. ఎవరు పంపించారు నిన్ను? నీకు తెలీదా? రోహిత. రోహిత్. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు రోహిత్తో? 2 minutes ముందు. వన్ మినిట్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పంపిర్రు? ఓడ పంపించండి నిన్ను. రోహిత్. నీకు క్లారిటీ ఉన్నది. రోహిత్ అక్క మనం పాతి పెట్టిన ఉంది. వాను ఉంగడేది బొంగు. వాడే వీడియో తీసుకొచ్చి మనల్ని భయపెడుతుండు బొంగు. ఇన్ విచ్ యు ఆర్ నాట్ దేర్ బై ద వే, ఓన్లీ ఐఎమ్ దేర్. అండ్ పాయింట్ నెంబర్ 2, వాన్ చూసి భయపడేది ఏంది? రెడ్ లైట్ ఏరియాకు రెట్టు మాట్లాడడానికి భయపడేటట్టు చెప్పు. నీకు క్లారిటీ ఉన్నది. ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీ ఉన్నది. అదేంటంటే నేనైతే ఒకని పాతి పెట్టినా, కానీ మన పేరు రోహిత, లోహిత, మోహిత ఇది నాకు తెలియదు. చూడగట్ల నాకు తెలియదు. నీకేం కావాలా? 25 lakhs. అక్క ఇచ్చేసి ప్లీజ్.
ఇచ్చేసి నన్ను ఈ స్కామ్ల నుంచి రిలీజ్ చేయండి ఫాస్ట్. మేము ఒక 2 minutes మాట్లాడుకోవాలి. ఏడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడేది చెప్పు. టిల్లు 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 విను. చూడు వీడెవడో మనకి బిస్కెట్ వేస్తున్నాడు. నమ్మద్దు, అస్సలు నమ్మద్దు. ఓకేనా? నీ స్కెచ్ కదా ఇదంతా. నువ్వు ఈ చంద్రకాంత్ ఇంకా చచ్చిపోయినాడో బతుకున్నాడో క్లారిటీ లేని మన కెమెరామెన్ రోహిత్ కుమార్, మీరు ముగ్గురే కదా పార్ట్నర్స్. టిల్లు ప్లీజ్. గాడ్ ప్రామిస్ చెప్పు, ఇందాక మనం పాతి పెట్టిన రోహిత్ శవాన్ని కాదు కదా. నేను ఎవరి శవం పాతి పెట్టినా కూడా నాకు తెలియదు. అట్లుంటది మనతోని రాధిక. $25 lakhs. రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్. ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్.